ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు ఎవరు? ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ? కాదు. ఇవాళ 400 కోట్ల రూపాయలు విలువ చేసే జాకబ్ డైమండ్ని జస్ట్ తన టేబుల్ మీద పేపర్ వెయిట్గా వాడిన ఒక రాజు టైమ్ మ్యాగజైన్ కవర్ మీద ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ గా నిలిచిన హైదరాబాదీ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వెల్కమ్ టు ర్యాబిట్ టాక్స్ తెలుగు. నిజాం ప్రాపర్టీ ఇప్పటి లెక్కల ప్రకారం $236 బిలియన్, అంటే 19 లక్షల కోట్లు. ఆయన ఖజానాలో 100 మిలియన్ పౌండ్ల బంగారం, గుట్టలు గుట్టలుగా గోల్కొండ వజ్రాలు ఉండేవి. ఆఖరికి ఆయన దగ్గర ఉన్న ముత్యాలను ఒక దాని పక్కన ఒకటి పెడితే ఇండియా నుంచి అమెరికా వరకు బ్రిడ్జ్ వేయొచ్చు. దట్ వాజ్ హిస్ ఫైనాన్షియల్ పవర్. కానీ ఇక్కడే మనల్ని షేక్ చేసే అసలు మిస్టరీ స్టార్ట్ అవుతుంది. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ని ఇండియాలో కలపడానికి నిజాం ఒప్పుకోలేదు. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయ్ పటేల్. సెప్టెంబర్ 1948, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్లోకి అడుగుపెట్టింది. కేవలం 5 రోజుల్లో నిజాం సరెండర్ అయ్యారు. కానీ ఆర్మీ వెళ్లి కింగ్ కోటి ప్యాలెస్ తలుపులు తెరిచేసరికి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడ ఉండాల్సిన లక్షల కోట్ల వెల్త్ లేదు. రాత్రికి రాత్రే ప్యాలెస్ నుంచి చీకట్లో ఎవ్వరికీ తెలియకుండా కొన్ని సీక్రెట్ ట్రక్స్ మాయమైపోయాయి. ఆ బంగారం, ఆ డైమండ్స్ ఏమయ్యాయి? స్విస్ బ్యాంక్ వెళ్ళాయా? ప్యాలెస్ కింద ఉన్న సీక్రెట్ అండర్ గ్రౌండ్ టన్నల్స్ లోనే ఉండిపోయాయా? ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఆ దొరకని నిధి సంగతి పక్కన ఉంచితే ఆపరేషన్ పోలో టైంలో నిజాం ఒక మాస్టర్ ప్లే చేశాడు. లండన్లోని నార్త్ వెస్ట్ బ్యాంక్కి 1 మిలియన్ పౌండ్స్ సీక్రెట్గా ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ డబ్బు మాదంటే మాదని ఇండియా, పాకిస్తాన్ 70 ఏళ్ల పాటు లండన్ కోర్టులో కొట్లాడుకున్నారు. ఈ 1 మిలియన్ కాస్త వడ్డీతో పెరిగి 35 మిలియన్ పౌండ్స్, అంటే సుమారు 350 కోట్లు అయ్యింది. ఫైనల్లీ 2019లో యూకే కోర్ట్ ఆ మనీ ఇండియాకి, నిజాం వారసులకి చెందుతుంది అని తీర్పిచ్చింది. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే అది మొత్తం నిజాం ఆస్తిలో కేవలం 1% మాత్రమే. ఇప్పటికీ హైదరాబాద్లోని పాత ప్యాలెస్ల కింద బయటపడని నిజాం ఖజానా ఉందని, మీ బుట్టలోనే ఉంది, మీకోసమే ఎక్కువ కావాలి, చాలా మంది నమ్ముతున్నారు. ఆ $1 ట్రిలియన్ కుట్టు ఎప్పటికైనా బయటపడుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ ఫినాన్షియల్ మిస్టరీ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ కోసం ర్యాబిట్ టాక్స్ తెలుగుని